కడప పాలిటిక్స్ అదుర్స్. ఈ ఎన్నికల్లో ఇద్దరు ప్రధాన నేతల వ్యూహం ఎలా ఉంది? జగన్ సొంత జిల్లా కడప, చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో అభ్యర్థుల ఎంపిక ఎలా జరగబోతోంది? జగన్ జిల్లా కడపలో చంద్రబాబు పార్టీ టీడీపీ వ్యూహం ఎలా సాగుతోంది? కడపలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరికారా? వాచ్ ది స్టోరీ. ఎన్నికల వేడి ఎక్కువైపోతోంది. ఎక్కడ చూసినా పార్టీలు అభ్యర్థుల తుది ఎంపికలతో, ప్రభుత్వం అధికారుల బదిలీలతో హడావిడిగా కనిపిస్తోంది. ఎవరికి ఏ స్థానం దక్కుతుందో, ఎవరు ఏ ప్రాంతానికి బదిలీ అవుతారో అర్థం కాని స్థితిలో హడావిడిగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని 2 జిల్లాలపై మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జగన్ సొంత జిల్లా కడప, చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అందులోనూ జగన్ జిల్లా కడపలో చంద్రబాబు పార్టీ టీడీపీ వ్యూహం ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ 6 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ జాబితాలో పులివెందులలో బీటెక్ రవి, జమ్మలమడుగుకు భూపేష్ రెడ్డి, బద్వేలుకు రోసన్న, మైదుకూరుకు పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురంలో పుత్తా కుటుంబం నుంచి టీడీపీ తరపున బరిలో ఉంటారని చెబుతున్నారు. మిగిలిన 4 స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ పులివెందుల నుంచి జగన్ పై పోటీ చేసే బీటెక్ రవి గురించి చూస్తే, గతంలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసిన సతీష్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరడంతో నియోజకవర్గ పగ్గాలు రవి చేతికి వచ్చాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇటీవల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందడంతో నియోజకవర్గ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఇక జిల్లా కేంద్రం కడపలో టీడీపీ ఈసారి మహిళను నిలపబోతోంది. పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆమె ఇప్పటికే ప్రచారంలోకి దిగిపోయారు. కమలాపురంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఈసారి కూడా పుత్తా కుటుంబాన్నే నిలపనుంది. పోయినసారి పుత్తా నరసింహారెడ్డి పోటీ చేశారు. ఈసారి ఆయన గాని, ఆయన కుమారుడు చైతన్యరెడ్డి గాని పోటీ చేస్తారని, టికెట్ ఆ కుటుంబానికేనని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. మైదుకూరులో మళ్లీ టీడీపీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కే అవకాశం ఇస్తున్నారు. ఇక జమ్మలమడుగులో చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని ఖరారు చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడైన ఈయన ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో రోసన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబం సిఫారసుతో ఈయన ఎంపిక జరిగింది. కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక్క ప్రొద్దుటూరులోనే ఇంకా టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ప్రవీణ్ రెడ్డి, వరదరాజులు రెడ్డి, సీఎం సురేష్ ఇక్కడ రేసులో ఉన్నారు. ఇంకా కసరత్తు నడుస్తోంది. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి కడప జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ మూడింటిలో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రాయచోటి టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, పార్టీ నేత రామ్ ప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. శ్రీనివాసులరెడ్డికి అన్న అయిన రమేష్ రెడ్డి ముందంజలో ఉన్నా ఒక కుటుంబానికి ఒకే టికెట్ విధానం అమలైతే అవకాశం దక్కకపోవచ్చని అంటున్నారు. రాజంపేట నియోజకవర్గానికి కూడా పోటీ బలంగా ఉంది. గంటా నరహరి, జగన్మోహన్ రాజు, సుబ్బారెడ్డి, చెంగల్ రాయుడు రేసులో ఉన్నారు. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్, ఇక్కడ మహిళా అభ్యర్థిని నిలిపే యోచనలో టీడీపీ ఉంది. అనితా దీప్తి, రేవతి ఇక్కడ పోటీ పడుతున్నారు. మొదట్లో దీప్తి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. తర్వాత ప్రవాసాంధ్రురాలు రేవతి రేసులోకి వచ్చారు. మిత్రపక్షం జనసేనకు ఇవ్వడానికి పరిశీలిస్తున్న స్థానాల్లో ఇది కూడా ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల్లోని 2 లోక్సభ స్థానాల్లో రాజంపేటకు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరును నాయకత్వం టీడీపీ ఖరారు చేసింది. ఆయన మాజీ ఎమ్మెల్యే పాలకొండారాయుడు కుమారుడు. కడప లోక్సభ స్థానంపై ఇంకా నిర్ణయానికి రాలేదు. శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా కడపలో అభ్యర్థుల కసరత్తును టీడీపీ వడివడిగా ఓ కొలికి తెస్తోందన్న విషయం అక్కడి రాజకీయ విశ్లేషకుల మాటలను బట్టి అర్థమవుతోంది.